ఇవాళ ఈ రకంగా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తుంది ఏంటంటే ఈ రాష్ట్రాన్ని అమ్మే కార్యక్రమం, అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసేసి మరి ఈరోజు ఈ రాష్ట్రాన్ని అమ్మేసే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మరి ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా కూడా ఎక్కడ దొరకనటువంటి విధంగా మన రాష్ట్రంలో మరి అదేవిధంగా ఆర్థిక రాజధాని అయిన మరి ఏదైతే వైజాగ్లో ₹1 మరి ఈరోజు 1 ఎకరా భూమి దొరికే పరిస్థితి ఉంది. అంటే ఉర్సా లాంటి కంపెనీకి దారదత్తం చేసేదానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పూనుకోవడం జరిగింది. మరి ఈరోజు ఈ కాలేజీలు కూడా ఎంత అగ్గో బేరం అంటే ఇప్పుడే చెప్పినట్టుగా 1 ఎకరము ₹100 అమ్మే కార్యక్రమం చేస్తున్నారు 66 ఏళ్లకు. మరి ఇవన్నీ కూడా చూస్తుంటే చెప్పినట్టుగా పెద్దలు చెప్పినట్టుగా కేవలం కమిషన్ల కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేసే పరిస్థితి ఉంది. అన్ని వ్యవస్థలు సర్వనాశనం చేసేసి ప్రజలకు ఎలాంటి సంక్షేమం ఇవ్వకోకుండా మరి ఈరోజు రాజధాని అని చెప్పుకుంటూ ఒక మునిగిపోయే రాజధాని మరి ఈరోజు చూస్తే ₹1,00,000 కోట్ల దానికి వెచ్చించే కార్యక్రమం జరుగుతుంది. మరి ఈనాటికి కూడా ఈ 18 మాసాల్లో ఒక్క ఇటుక పిల్ల వేసిన పరిస్థితి లేదు. మరి ఈ 18 నెలల కాలంలో ఆ రాజధానిలో చేసింది ఏంటంటే వీళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి మరి నీళ్లు తోడే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి అలాంటి మునిగిపోయే రాజధాని మనకు అవసరమా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. మరి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి గతంలో జగన్మోహన్ గారు ఉన్నప్పుడు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని 2 లక్షల పరిధిని 25 లక్షలకు పెంచితే మరి ఈరోజు ఆరోగ్యశ్రీలో మరి ఎక్కడ కూడా హాస్పిటల్స్లో వైద్యం చేసే పరిస్థితి లేదు. మరి అది కూడా ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి దారదత్తం చేసేదానికి ఈరోజు ఈ అడుగులు ముందుకు పడుతున్నాయి. మరి ఈ రకంగా అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజల గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ప్రజలే పెద్ద ఉద్యమాన్ని తిరుగుబాటు వస్తుంది ప్రజల్లో. ఏ రకంగా మన నేపాల్లో ఏ రకంగా వచ్చిందో మరి ఆ రకంగానే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రజా ఉద్యమం రాబోతుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్పే కార్యక్రమాలు కూడా త్వరలోనే ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు.